హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీరా విక్రమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీకు ఒక స్పెషల్ బైక్ చూపించబోతున్నాను. దాట్ ఈజ్ కవాసాకి ZX4R. చాలామంది కూడా ఈ ZX4R గురించి వెయిట్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లో ఇప్పటికీ ఈ బైక్ చూడడానికి లేదు. బట్ టుడే ఐ మీన్ పూణే. సో ఇక్కడ ఈ బైక్ అనేది రెడీగా ఉంది. బైక్ ఈజ్ లుకింగ్ రియల్ గుడ్. స్పెషల్ ఏంటంటే ఇన్లైన్ 4 సిలిండర్. దీంట్లో వచ్చే ఆ సౌండ్ ఉంటుంది కదా, దాట్ ఈస్ లైక్ అనదర్ లెవెల్. 16,000 RPM ఇస్ ద రెడ్ లైన్ ఫర్ ఇట్. ఇమాజిన్ చేసుకోండి, ఫుల్ పవర్ 14,000 RPMలో వస్తుంది. 16,000 వరకు అంటే అసలు మీరు ఇక థ్రాటిల్ ఓపెన్ చేస్తూ ఉంటే మీకు లెవెల్స్ ఎత్తు ఉంటుంది కదా, అక్కడ మనకి ఇన్లైన్ 4 సౌండ్ వచ్చేది మాత్రం వేరే లెవెల్ అనమాట. సో ఈ బండిలో ఏదైనా హైలైట్ ఉందని అంటే ఆ ఇన్లైన్ 4 సిలిండరే. సో ఇది 400cc బండి. సో నేను ఈ బైక్ది మీకు డీటెయిల్డ్ వాక్ అరౌండ్ వీడియో అనేది చూస్తాను. అంటే దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయి, ఎలాంటి పార్ట్స్ వాడుతున్నారు ఏంటనేది ఎవ్రీథింగ్ చూపిస్తాను. సో మోస్ట్ ఎక్స్క్లూజివ్ వీడియో ZX4R ఎవరన్నా కానీ కొనే వాళ్ళు వెయిట్ చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ యూ హ్యావ్ టు చెక్ దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరన్నా కొనే వాళ్ళు ఉంటే కూడా షో దెమ్ దిస్ వీడియో. బికాజ్ వేరే ప్లేస్కి వచ్చి కూడా మనం ఇలా బైక్ని షూట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్, మీ అందరికి తెలిసిందే. సో డూ షేర్ అవర్ ఛానల్. ఇప్పుడంతా కూడా నేను ఫస్ట్ పర్సన్ వీడియో ఇస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో దిస్ ఈస్ ద ఆల్ న్యూ 2024 కవాసాకి ZX4R. సో బండి ఫ్రంట్ నుంచి చూస్తే డిజైన్ అయితే సేమ్ మనకి ఏదైతే నింజా 400 ఉందో లుక్స్లో కొంచెం సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ కనబడుతుందో ఇదంతా ర్యామ్ ఇంటేక్ అనమాట. ఇది మీకు ఇంతకుముందు ఉన్న నింజా 400 లేదు. అక్కడ నింజా 400 చూడండి, సో దాంట్లో లేదు. సో దీంట్లో ఇక్కడ చేంజ్ అనేది ఉంది. కానీ ఈ పార్ట్ అయితే చూడడానికి అయితే కొంచెం సేమే ఉంటుంది. బట్ ఇక్కడ చిన్న చిన్న కట్స్ అండ్ క్రీజెస్ ఉన్నాయి. ఇది డిఫరెన్స్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బాడీ ప్యానెల్లో ఇక్కడ వింగ్ టైప్ వచ్చింది అనమాట. సో ఎయిర్ అనేది లోపల వెళ్ళడానికి. సో ఈ డిజైన్ అనేది ఒకటి డిఫరెంట్. మీరు క్లియర్గా నోటీస్ చేస్తే ఫ్రంట్ నుంచి ఈ విధంగా కనబడుతుంది. అండ్ విండ్ స్క్రీన్ కూడా మనకి చాలా పెద్దదేం కాదు, కొంచెం నార్మల్ సైజ్దే. సో సైడ్ ప్రొఫైల్లో మనం బైక్ చూద్దాం. సో సైడ్ ప్రొఫైల్ చూస్తే బండి ఈ విధంగా ఉంటుంది. సో కలర్ వైజ్ అయితే ఈ బ్లాక్ కలర్ చూడడానికి చాలా స్టెల్తీ లుక్స్ తోటి ఉంది. ఐ స్పెషల్లీ లైక్ ద ఎగ్జాస్ట్ ఆన్ దిస్. సో చాలా పెద్ద ఉంది ఎగ్జాస్ట్ కూడా. ఇమాజిన్ ఈ ZX4R ఇన్లైన్ 4 సిలిండర్ బైక్కి ఎగ్జాస్ట్ ఉంటే ఏ విధంగా ఉంటుంది. ఇఫ్ యూ పుట్ అన్ యాక్రో ఆర్ సంథింగ్ అదర్ ఎగ్జాస్ట్, సౌండ్ అయితే క్రేజీ ఉంటుంది. సో ఇది మనకి సైడ్ ప్రొఫైల్. సో మీకు రియర్ సెక్షన్ ఏదైతే ఈ పార్ట్ ఉంటుందో ఇది ఆల్మోస్ట్ సేమ్ మనకి ZX10R లాగానే ఉంటుంది ఈ లైట్ సెక్షన్. నేను రీసెంట్గా ZX6R వీడియో చేశాను. ఆ వీడియోలో కూడా మీకు ఆ బైక్ ఏదైతే ఉంటుందో ఇదే డిజైన్ ఉంది. సో ఈ న్యూ బైక్స్ అన్నీ కూడా సేమ్ డిజైన్ తోటి వచ్చింది. చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఈ బాడీ ప్యానెల్స్ మీద దీనికి కట్స్ అండ్ క్రీజెస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో విండ్ కట్టింగ్ గురించి చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇది రైడింగ్లో మీకు చాలా డిఫరెన్స్ అనేది చేస్తుంది. సో ఇది మన టోటల్ రియర్ సెక్షన్. అండ్ నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూస్తాను. సో లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ ఏమో మనకి బండి ఈ విధంగా ఉంటుంది. జనరల్గా ఈ బైక్ ఏంటంటే ఒక మినీ ZX6R ZX10R లాంటి బండి. మీకు IRPMs వెళ్ళినప్పుడు మాత్రం పవర్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. 400 చేస్తే అంత పవర్ కూడా మనము ఎక్స్పెక్ట్ చేయడం ఇట్స్ రియల్లీ బిగ్ థింగ్. సో కమింగ్ టు ద మెయిన్ ఇంజన్ పార్ట్, ఈ బండి ZX4R కదా, అంటే 400cc, టెక్నికల్గా 399cc ఇన్లైన్ 4 సిలిండర్ DOSG కాన్ఫిగరేషన్ తోటి వస్తుంది. మీకు దీంట్లో 77 PS పవర్ వస్తుంది, 39 Nm టార్క్ వస్తుంది. సో ఈ 77 PS పవర్ అనేది మనకి 14,000 RPMలో వస్తుంది ఈ బైక్లో. అండ్ ఈ టార్క్ ఏదైతే ఉందో ఈ ఫుల్ టార్క్ మనకి 13,000 RPM దగ్గర వస్తుంది. సో మీరు ఈ బండిని హై RPMs తీసుకెళ్తే మీకు ఆ పవర్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో మీకు లో ఎండ్ ఏదైతే ఉంటుందో లో ఎండ్ అనేది కొంచెం స్లో ఉంటుంది. బట్ ఎప్పుడైతే పోస్ట్ 6,000 RPM క్రాస్ చేస్తున్నామంటే మీకు ఇంకా దాని పవర్ అనేది వేరే లెవెల్లో వస్తుంది. సో ఇది మనకి ఇంజన్ గురించి. కమింగ్ టు ద సస్పెన్షన్, సో దీంట్లో వాడింది SFFBP షోవా అప్స్ అండ్ డౌన్ ఫోక్స్. సో మీకు అడ్జస్టబిలిటీ అలాంటిది అయితే ఏమి రాలేదు సస్పెన్షన్లో. సో దిస్ ఈజ్ ఇన్వర్టెడ్. కమింగ్ టు ద వీల్ సెక్షన్, సో మీకు 17 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. సో ఫ్రంట్ 120/70 17 ఇంచ్ వీల్స్. అండ్ డిస్క్ సైజ్ కూడా మీకు 290 mm డ్యూయల్ డిస్క్ వస్తుంది. ఈ క్యాలిపర్స్ ఉన్నాయి కదా, ఇవి కవాసాకి బ్రాండింగ్ వచ్చింది. బేసిక్గా దీస్ ఆర్ నిస్సిన్ 4 piston రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్. సో ఈ రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ ఇవ్వడం చాలా బెటర్. ఎందుకంటే బ్రేకింగ్ బైట్ ఏదైతే ఉంటుందో వీల్కి ఏదైతే పడుతుందో అది మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటి బ్రేక్స్ కాకుండా సపోజ్ మనకి ఇలాంటి బ్రేక్స్ ఉన్నాయనుకోండి, సో ఇది అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో దీన్ని యాక్సియల్ మౌంటెడ్ క్యాలిపర్స్ అంటారు. సో దీంట్లో ఉందేమో రేడియల్లీ మౌంటెడ్ ఇవి. సో ఇట్లా ఉంటుందంటే మీకు బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ పైన సిలిండర్ కూడా మీకు నిస్సిన్ నుంచి మాస్టర్ సిలిండర్ వచ్చింది. ఇది నార్మల్ సిలిండరే, మీకు యాక్సియల్ మౌంటెడ్.
సో మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. బ్రేక్స్ వైజ్లో మీకు ఏబిఎస్ అయితే ఉంటుంది. ఏబిఎస్ని మనము టర్న్ ఆఫ్ అయితే చేయలేము. బట్ దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ ఏదైతే ఉందో ట్రాక్షన్ కంట్రోల్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు. అంటే దీనిలో ఇక రైడర్ మోడ్లో కూడా మనము సెన్సిటివిటీ అవన్నీ కూడా మార్చుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద గ్రౌండ్ క్లియరెన్స్, ఈ బండిది గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ 135 mm, కొంచెం తక్కువనే. బేసిక్గా ఇది స్పోర్ట్స్ బైక్ కాబట్టి మీకు ఈ ఫుల్ ఫ్లేడ్ వర్జన్లో తక్కువనే ఉంటుంది. ఈ బాడీ ప్యానల్ అనేది చాలా పెద్దగా వచ్చేస్తుంది. అండ్ మీకు లోపల దీని సిలిండర్ చూస్తాను చూడండి. సో సిలిండర్ హెడ్స్ ఈ విధంగా ఉన్నాయి. అండ్ పైన అంతా కూడా మీకు రేడియేటర్. బ్యూటిఫుల్ మ్యాన్, అసలు ఇన్లైన్ 4 సిలిండర్ 400 cc ఇట్స్ గుడ్. నేను మీకు లాస్ట్లో ప్రైస్ కూడా చెప్తాను. సో 135 mm ఈజ్ అ గ్రౌండ్ క్లియరెన్స్. బండి వెయిట్ ఏమో మీకు 171 kgs ఉంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. అంటే 400 cc అంత వెయిట్ మంచిది. స్పీడ్ వెళ్ళినా కానీ మీకు కొంచెం బండి స్టేబుల్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు విండ్ స్క్రీన్స్ ఏమైనా ఎక్స్టెండెడ్ విండ్ స్క్రీన్స్ పెట్టుకున్నారనుకోండి, లైక్ పియూసీ కానీ ఏదన్నా కానీ, ఇంకా విండ్ కటింగ్ అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో తర్వాత రియర్ సెక్షన్కి వచ్చేస్తే, రియర్ మీకు ఏదైతే మోనోషాక్ సస్పెన్షన్ ఉందో ఇది ప్రీలోడ్ అడ్జస్టబుల్. అంటే సాఫ్ట్ కానీ హార్డ్ కానీ మీరు చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడనే చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఎగ్జాస్ట్, అండ్ ఇది మనకి రియర్ టైర్. సో రియర్ టైర్ చూసుకుంటే మీకు ఇది 160 సెక్షన్ వచ్చింది, 160/60 ZR17. అండ్ ఇది 220 mm డిస్క్, నిస్సిన్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్. మీకు ఏబిఎస్ అయితే డ్యూయల్ ఛానల్ ఆల్రెడీ చెప్పింది. కమింగ్ టు ద టైల్ లైట్, ఇది మనకి రియర్ టైల్ ల్యాంప్, ఎల్ఈడి ఇండికేటర్స్. అండ్ రియర్ ప్రొఫైల్ ఏమో మనకి ఈ విధంగా ఉంటుంది. టైర్ సైజ్ అనేది ఇక్కడ ఒకటి తగ్గింది. ఫ్రంట్ టైర్ అయితే నార్మల్గా సూపర్ బైక్స్ ఏవైతే ఉంటాయో 600 cc కేటగిరీ ఆ టైర్ ప్రొఫైల్ వచ్చింది. రియర్ మాత్రం 160 వచ్చింది. సూపర్ బైక్ కేటగిరీలో వెళ్తారేమో మనకి 180 ఉంటుంది. సో దిస్ ఈజ్ 160. అండ్ మనకి ట్రాన్స్మిషన్ తీసుకుంటే అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ వచ్చింది. క్విక్ షిఫ్టర్ ఒకవేళ మీరు పార్ట్స్ ఏమన్నా యాక్సరీ కింద దొరికితే మీరు పెట్టించుకోవచ్చు. కావాసాకి నుంచి పార్ట్స్ కూడా స్పేర్ పార్ట్స్ చాలానే ఉంటాయి. అండ్ ఇది మెయిన్ ఫ్యూయల్ ట్యాంక్. సో మైలేజ్ కూడా మనము అరౌండ్ 25 మధ్యలో ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు దీని మైలేజ్. అండ్ ఇక్కడ స్పీడోమీటర్ ప్రజెంట్ ఇది డిస్ప్లే అనేది ఆఫ్ ఉంది. బట్ ఇదంతా కూడా రెగ్యులర్ డిస్ప్లేనే. మీకు ఏదైతే ZX10Rలో కానీ Z900 ఎట్లా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది. సో దీంట్లో రైడింగ్ మోడ్స్ లైక్ రెయిన్ రోడ్, స్పోర్ట్, రైడర్ మోడ్ ఇలా ఉంటాయి. మీకు రైడర్ మోడ్లో మీకు పవర్ మ్యాప్ ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ సెన్సిటివిటీ ఈ రెండు కూడా మనము మార్చుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ మనకు దీంట్లో ఉంటాయి. అండ్ స్విచెస్ గురించి చూసుకుంటే ల్యాప్ టైమర్, హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్, ఇండికేటర్స్, హజార్డ్ లైట్, అండ్ ఇంకోటి హార్న్, అడ్జస్టబుల్ క్లచ్ లివర్, అడ్జస్టబుల్ బ్రేక్ లివర్, ఇంజన్ స్టార్టర్ బటన్, అండ్ ఇది మోడ్ బటన్. సో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద రైడింగ్ పొజిషన్, సో మీరు పైనుంచి ఏదైతే చూస్తున్నారో ఇది మరీ కమిటెడ్ పొజిషన్ కూడా కాదు. ఇప్పుడు ఏదైతే 6R కానీ 10R కానీ ఏవైతే ఉన్నాయో సో దానంతా అగ్రెసివ్ ఉండదు, బట్ లిటిల్ బిట్ స్పోర్టివ్ సైడ్లో ఉంటుంది. ఇన్ కేసు కొంచెం మనకి ఆ స్పోర్టివ్ ఫీల్ ఇంకా సూపర్ కావాలనుకుంటే సీట్లో కొంచెం బ్యాక్ సైడ్ జరిగి కూర్చున్నాం అనుకోండి, మీకు కొంచెం పోస్చర్ అనేది ఎక్కువ వస్తుంది. ఇన్ కేసు కొంచెం ఫ్రంట్ పొజిషన్లో కూర్చుంటే మీకు రిలాక్స్డ్ పొజిషన్లో వచ్చేస్తుంది. సో ఎవ్రీథింగ్ అంతా మనము బండి మీద ఏ విధంగా కూర్చుంటున్నామో సో దాని మీద బేస్ అయి ఉంటుంది. బట్ లిటిల్ బిట్ స్పోర్ట్స్ సైడ్లోనే ఉంది. ఇప్పుడు హోండా CBR 650R ఉంది కదా, సో దానికంటే లిటిల్ బిట్ కొంచెం ఎక్కువనే అనిపించింది నాకైతే ఇన్ పర్సన్లో చూసుకుంటే. సో ఇది దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్. నేను ఎగ్జాస్ట్ సౌండ్ యాక్చువల్లీ ఇప్పుడు డైరెక్ట్గా రికార్డ్ చేయలేకపోతున్నా బికాజ్ ఇది ఆల్రెడీ బుక్డ్ కస్టమర్ వెహికల్. నేను మీకు ఎగ్జాస్ట్ క్లిప్ అనేది ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. సౌండ్స్ రియల్లీ గుడ్, చాలా బాగుంది సౌండ్ అయితే. సో ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా, సౌండ్ ఇస్ లైక్ క్రేజీ. ఆ హై RPMs వెళ్తున్నప్పుడు ఆ వచ్చే స్క్రీమింగ్ సౌండ్ ఉంటుంది కదా ఇన్లైన్ 4 సిలిండర్ది, అది దేన్ని కూడా బీట్ చేయలేదు. లైక్ ఇంకోటి ఏంటంటే ఇన్లైన్ 4 సిలిండర్ మోర్ ఓవర్ ఇట్స్ జాపనీస్, మీకు ఆ రిఫైన్మెంట్ లెవెల్ ఏదైతే ఉంటుందో అది ఇంకా నెక్స్ట్ క్రేజీ అనమాట. సో బేసిక్గా ఈ జాపనీస్ ఇంజన్స్ లైక్ కవాసాకి కానీ హోండా కానీ ఇవేంటంటే చాలా రిఫైన్డ్ ఉంటుంది. మీకు హై ఎండ్ వెళ్ళినప్పుడు ఆ సౌండ్ కానీ, లేకుంటే ఐడీలో ఉన్నప్పుడు ఆ స్వీట్ స్మూతింగ్ సౌండ్ అయితే ఉంటుందో అదే బాగుంటుంది. ఇలాంటి బండ్లు బేసిక్గా కొనడానికి ఆ సౌండ్ కోసమే. అంటే నన్ను పర్సనల్గా అయితే ZX4R ఎవరైనా తీసుకుంటున్నారంటే హై ఆన్ బడ్జెట్ వెళ్ళకుండా ఒక సర్టెన్ పాయింట్లో ఆగిపోయి ఆ సౌండ్ని ఫీల్ అవుతాము అని అనుకునే వాళ్ళు ఈ బండికి వస్తారనమాట.
సో ఫీచర్స్ పరంగా మరి ఈ విధంగా ఉంది. మరి ప్రైస్ ఎంత వస్తుంది ZX4R అంటే 11 lakhs చేంజ్లో ఈ బండి అనేది ఉంది. సో మీరు ఈ బండి కొనాలంటే కూడా బండిని బుక్ చేసుకోవాలి, ఆర్డర్ చేసుకుంటే మీకు బైక్ అనేది వస్తుంది. లైక్ ప్రజెంట్ అయితే మినిమం 4 months వెయిటింగ్ పీరియడ్ అయితే నడుస్తుంది ఈ బండిది. సో 11 lakhs పెట్టి మరి ఈ బండి కొనుక్కోవాలంటే ఇట్ టోటలీ డిపెండ్స్. బికాజ్ 11 lakhs ప్రైస్ సెగ్మెంట్కి వెళ్ళిపోతే మీకు Z900 కూడా వస్తుంది. కానీ Z900 ఈజ్ ఎ నేకెడ్ బైక్, దిస్ ఈజ్ ఏ ఫేడ్ బైక్. ఇది ఒక డిఫరెన్స్ అనేది ఉంది. సో Z900 ఇస్ అగైన్ ఏ కంప్లీట్ నేకెడ్ హైపర్ అనమాట. అది ఇంకా దాని పవర్ 125 bhp అది వేరే. బట్ మీకు ఫేరింగ్ తోటి కావాలంటే మనకు ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. కొంచెం మైలేజ్ ఎక్కువ కూడా వస్తుంది. ఇన్లైన్ 4 cylinder బడ్జెట్, ఇనిషియల్ బడ్జెట్ మనది కొంచెము సరే పర్లేదు ఇంకా మనం మనీ పెట్టినాము అని అనుకుంటే మాత్రం ఇలాంటి బండికి వెళ్ళిపోవచ్చు అనమాట. 11 lakhs చేంజ్లో ఈ బైక్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. ఇది పూణే డీలర్షిప్ది లైక్ ఇంత ప్రైస్ ఉంది. ఇది స్టేట్ టు స్టేట్లో మీకు ప్రైస్ కూడా మారుతూ ఉంటుంది. కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ఉంది. సో ఓవరాల్ నా ఇంప్రెషన్ అయితే బండి అయితే చూడడానికి బాగుంది. బట్ ఫేరింగ్ బండే కావాలనుకుంటేనే నేను ఈ బండిని కన్సిడర్ చేసుకుంటా. ఆర్ఎల్స్ నేకెడ్లో వెళ్తే మాత్రం మీకు డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి, అంటే మోర్ పవర్ఫుల్ బైక్స్ కూడా ఉన్నాయి. సో డిపెండ్స్ మీకు ఏ టైప్ ఆఫ్ బైక్ కావాలి అనేది చూసుకోవాలి. ఫేరింగే కావాలనుకుంటే ఇంకా మనకి ఛాన్స్ లేదు కాబట్టి డబ్బులు కూడా ఎక్స్ట్రా పెట్టాల్సిందే. కొన్న తర్వాత కూడా ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ కొంచెం తక్కువనే ఉంటుంది. అంటే మరీ పెద్ద బండికి ఉన్నంత ఇదేం కాదు. యూ క్యాన్ మెయింటైన్ ఇట్, అఫోర్డ్ చేయగలుగుతాం. మైలేజ్ కూడా యాడెడ్ బెనిఫిటే 400cc కాబట్టి. సో ఓవరాల్గా మొత్తానికి ఇదైతే ZX4Rది నా నుంచి వీడియో. మై ఫ్రెండ్ యాక్చువల్లీ బాట్ ఇట్, బట్ తను వేరే స్టేట్లో ఉన్నాడు. డెఫినెట్లీ ఇప్పుడు ఛాన్స్ ఉంటే మాత్రం ఆ బండిని రైడ్ చేస్తాను. రైడ్ చేసినప్పుడు దాని సౌండ్ అవన్నీ రియల్ టైంలో ఎట్లా ఉంటాయి అన్నీ కూడా చెప్తాను. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవ్రీ వీడియోలు చెప్పేదే మీరు సపోర్ట్ చేస్తే నేను చాలా వీడియోలు చేస్తాను. సో సీన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, దిస్ ఇస్ రవికిరణ్, సెండ్ గో.